రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు P4 ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి స్వామివారి కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, గుంటూరు జిల్లా హౌసింగ్ పీడీ JVSRKV ప్రసాద్, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టిటిడి బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, జనసేన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ గుంటూరు మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని అనిత, మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మండలాల ఎంపీడీఓలు, ఏఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. మనకింత ముందు మనకు P3 అనేది ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనకు ఉండేది. P3 అనేది ఇంతకుముందు వాటిల్లో గవర్నమెంట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ తీసుకొని డెవలప్మెంట్ చేసి కొన్నాళ్ళు వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకొని తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటం, ఆ విధంగా ఉండేది అది. దానికి పీపుల్స్ అనేది కూడా అంటే ప్రజలు భాగస్వాములను చేయటం P4 అనేది కొత్త కాన్సెప్ట్. హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఉగాది నాడు ఇది మనకి లాంచ్ చేసి అప్పటి నుంచి కూడా ఎంటైర్ స్టేట్ లో దీని గురించి ఎవరున్నారు అంటే సమాజంలో అట్టడుగున ఎవరైతే లాస్ట్ 20% ఎవరైతే ఉన్నారో అంటే మినిమం నీడ్స్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉన్నారో ఆ 20% ని అప్లిఫ్ట్ చేయటం కోసం, అదే సమాజంలో సొసైటీలో 10% కొంచెం అబౌవ్ పావర్టీ అంటే కొంచెం బిగ్ షాట్స్ బిలియనర్స్ కొంచెం మంచి సొసైటీలో మంచి పేరు హోదా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హోదాతో పాటు సమాజానికి హెల్ప్ చేయాలనే నేచర్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో జీరో పావర్టీ అంటే ఈ బంగారు కుటుంబం అని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వీళ్ళని ముందు బంగారు కుటుంబం నుంచి వాళ్ళ అవసరాలు బేసిక్ నీడ్స్ అనేది గవర్నమెంట్ లెవెల్లో కొన్ని చేస్తున్నాయి. మినిమం స్థలం కానీ, ఇల్లు కానీ, ట్యాప్ కానీ, కరెంట్ కానీ కొన్ని అవసరాలు గవర్నమెంట్ చేస్తుంది. అయినా ఇంకా ఏదన్నా అవసరం గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ మాత్రం ఈ మార్గదర్శి ద్వారా చేయించి వాళ్ళని అప్లిఫ్ట్ చేసి 2029 నాటికల్లా కూడా ఈ బంగారు కుటుంబాలు జీరో పావర్టీ అనేది లేకుండా చేసి ఆఫ్టర్ 29 వీళ్ళే ఎదిగి ఏ బంగారు కుటుంబం అయితే ఉందో వీళ్ళే మార్గదర్శిగా కన్వర్ట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. వారి విజనరీకి అనుగుణంగా 2047 విజన్ రూపొందించుకోవటం జరిగింది. దానిలో భాగంగా P4ను గత సంవత్సరం ఉగాది నాడు వారు ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల కుటుంబాలని హక్కును చేర్చుకునే విధంగా కొంతమంది మార్గదర్శకులు ముందుకు రావడం మనందరం చూసాం. అంటే ఈ సంవత్సర కాలంలోనే సుమారు 20 లక్షల కుటుంబాలకి చేరువలోకి తీసుకురావాలి అభివృద్ధిలోకి అనేది ముఖ్యమంత్రి గారి సదుద్దేశం. ఎవరైతే సమాజంలో ఉన్నతంగా ఆర్థికంగా ఎగువ స్థాయిలో ఉంటారో ఒక 10% ప్రజలు, ఎవరైతే అట్టడుగున ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రజలు ఉన్నారో వారిని ఒక 20% ప్రజలని ఆర్థికంగా ఉపాధి, జీవనోపాధి, విద్య, వైద్య ప్రాప్తి అలాగే అన్ని రంగాల్లో 20% ప్రజలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మార్గదర్శకులు సహాయ సహకారాలు అందించడానికి ఈ P4ను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది.
అంటే 2029 నాటికి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పోయిన ఉగాది నాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన రావటం, ఆ దిశగా మార్గదర్శనం ముందుకెళ్ళటం అనేక మందికి ఉపయోగకరంగా మాట మనం చూసాం. ఇప్పుడే హౌసింగ్ డిఈ గారు చెప్పారు, మనం మంగళగిరి నియోజకవర్గమే చూసుకుంటే సుమారు 16,000 మంది పైచిలకు అట్టడుగు దిగున్నటువంటి ఆర్థికంగా కుటుంబాలని ఒక సుమారు 650 మంది మార్గదర్శకులు వారిని పైకి తీసుకురావడానికి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్లో ఉన్నటువంటి హై స్కూల్ని సుమారు 15 కోట్లతో తన సొంత నిధులతో ఒక మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 హై స్కూల్ ఇది. మనందరం కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే రోజుల్లో ఆ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ స్కూల్గా ఉంటుంది. భవిష్యత్తులో అలాంటి స్కూల్స్ ఇంక మరికొన్ని రావడానికి కూడా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు, అన్ని నియోజకవర్గాల్లో కూడా. అలాగే కొన్ని సంస్థలు సుమారుగా వనబ్రేన్ టవర్స్లో 1,16,00,000తోటి పార్కులు కానివ్వండి, ఇతరత్ర సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే లక్ష్మీనరసింహస్వామి కాలనీలో పార్కులు నిర్మించడం జరిగింది. అలాగే దివి ల్యాబ్స్ వాళ్ళు సుమారు 20 చోట్ల మంచినీటి ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మంచినీటి సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పటికి 3 సార్లు మంగళగిరిలో జాబ్ మేళాన్ని ప్రకటించి సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. మనందరి ఏకైక లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో P4ను ప్రవేశపెట్టారో దాన్ని విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 year నుంచి P4 ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో మంగళగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన కొన్ని చూస్తే, ఒకటి ఎవరైతే అతి పేదవారు ఉన్నారో వాళ్ళని మెంటరింగ్ చేస్తూ, కొంత గైడ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడము, బంగారు కుటుంబాలని తయారు చేయడం, మార్గదర్శకుల ద్వారా చేయడం అనేది చాలా ఒక అంశం. అయితే ఓవరాల్గా కూడా చూస్తే మంగళగిరి డెవలప్మెంట్లో వేరియస్ ఆర్గనైజేషన్స్, మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి చొరవ వల్ల చాలా ఆర్గనైజేషన్ వచ్చి సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అది కొండపదేని పార్క్ కావచ్చు, లేకపోతే వైట్ ఫీల్డ్ పార్క్ కావచ్చు, లేకపోతే మినరల్ వాటర్ ప్లాంట్స్, ఆర్ఓ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే మినిస్టర్ గారు పర్సనల్గా టేకప్ చేసే నిడమర్రు హై స్కూల్ కావచ్చు. ఇదేవిధంగా కొన్ని గ్రేవ్ యార్డ్స్, చాలా వరకు చాలా నెగ్లెక్టెడ్ సబ్జెక్టు, అటువంటి గ్రేవ్ యార్డ్స్ అన్ని కూడా అవి చేయడం కావచ్చు. తర్వాత ఇవి కాకుండా కొన్ని అదర్ పార్క్స్ కావచ్చు. ఇవన్నీ కూడా వేరియస్ ఒక స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కాకుండా, ఎండిఎంసీ డబ్బులు ఫండ్స్ కాకుండా ఇవి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంతే. దీని ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక గవర్నమెంట్ సపోర్ట్తోనే అన్నీ చేయాలంటే కుదరదు. దీంతో వ్యక్తులు, సంస్థలు అన్నీ కలిస్తేనే మిగతా వాటి చిన్న వాటి యొక్క ఒక సపోర్ట్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక టైం పీరియడ్లో, ఫిక్స్డ్ టైం పీరియడ్లో ఇవన్నీ కూడా ఒక పేదరికంని దాటి బయటకు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అయితే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పెద్దలకి నమస్కరిస్తూ ఈ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సమాజంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వారికి ఏమి కావాలో గుర్తించి, వారికి సమాజానికి వ్యవస్థకి ఏమి కావాలో అవసరమైన వాటిని గుర్తించి ఏర్పాటు చేయడంలో ఆయన దీక్షత మనందరికీ తెలుసు. ఎందుకంటే
ఎప్పుడు కూడా ఐటీ రంగాన్ని ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా చేసిన ఏర్పాట్లు చేశారు ఆయన. ఐటీ అంటే ఫస్ట్ ఎగతాళి చేశారు. దాన్ని ఆయన ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా తీర్చిదిద్దారు మనందరికీ తెలుసు. కాబట్టి ఐటీ రంగం మనం ఇప్పటికి ఎంత మందిని పోషిస్తుంది, వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది వాస్తవం. మన మంగళగిరి కొన్ని నియోజకవర్గాల్లో భారీ ప్రైవేటు కంపెనీలు కూడా P4 భాగంగా డెవలప్ చేయటం అనేది, ఏదైతే ప్రభుత్వం ఒకటే ప్రజలను ఆదుకోవాలని కాకుండా దానికి పబ్లిక్ కూడా భాగస్వామ్యం కావాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ P4 ద్వారా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించి దరిదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో 16,000 చిల్లర కుటుంబాలని ఐడెంటిఫై చేస్తే 644 మంది మార్గదర్శులు దరిదాపుగా 9,028 కుటుంబాలను ఇప్పటికే ఆదుకోవటం కూడా చాలా హర్షించదగ్గ విషయం. గతంలో మా దృష్టికి వచ్చినటువంటి కూడా కొంతమంది పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటే మా వార్డు అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి నాయకులు మన అడిషనల్ కమిషనర్ శకుంతలాదేవి గారు కూడా కలిసి ఆ పిల్లలకి ఫీజులు కట్టి వారి విద్య కొనసాగించడానికి మేము కూడా కలిసి తోడ్పడ్డాం. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా గర్విస్తూ, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలకి మన ప్రజలు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముందు చూపు ఉంటుందో గత 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఎన్నో పాలసీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లో ఎంతో మంది పేదలు లబ్ధి పొందుతున్నారు. మరి దానికి మార్గదర్శికి మంగళగిరిలోనే 600 మంది పైగా మార్గదర్శులు ఉన్నారంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రభుత్వం అంటేనే మరి ప్రజల పార్టీ, ప్రజలతో ఉండేది కాబట్టి ఈ P4 పథకం అనేది అందరికీ అందుబాటులో ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఇదొక తార్కాణం. ఆయన ఎన్నో సంస్కరణలు చేస్తున్నారు. అవి పుస్తకాల రూపంలో రాయడానికి కూడా మనకు సాధ్యం కాదు. ఆయన చెప్పుకోరు, ఎన్నో చేశారు. గత 40 ఏళ్లుగా లెక్కకు మించి చేశారు. కానీ ఆయన అన్ని వాటికి పెద్దగా పబ్లిసిటీ ఇవ్వరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన పిల్లలున్నా, అలానే మన వాళ్ళు అనేక దేశాల్లో సెటిల్ అయ్యి ఉన్నా, అదంతా కూడా ఆయన యొక్క పుణ్యమే. అలాంటి మహానుభావుడు ఈరోజు P4 అనేటువంటి వినూత్నమైన కార్యక్రమం, అది సాధారణమైన ఆలోచన కాదు. ఎందుకంటే ఎన్నికల హామీల్లో కూడా ఆయన సూపర్ 6 అనే ఇచ్చారు, కానీ ఇది లేదు. తర్వాత ఆయనకు కాలగమనంలో పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చి ఉంటుంది. ఇమీడియట్గా అధికారులందరితో మంత్రివర్గంలో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. దీని ప్రయోజనము చాలా బాగుంటుంది. ఎందుకంటే అనేక కుటుంబాలు తమ యొక్క ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చేదానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు వ్యక్తులు కలిపి పేదవారికి అండగా ఉండి వాళ్ళ యొక్క జీవన స్థితిని మెరుగుపరిచేటువంటి వినూత్నమైన కార్యక్రమం. నేను ఈ P4 కార్యక్రమం లబ్ధిదారులు అంటారా మరి ఆ భాష నాకు తెలియదు, వాళ్ళని ముఖ్యంగా కోరేది, మీరు డబ్బు కొరకే ఆలోచించపాకండి. డబ్బు అనేది కొంత డబ్బు ఇస్తారు మీకు, వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు మార్గదర్శి. కానీ మీకు శాశ్వతంగా ఒక జీవనోపాధి ఏర్పడాలి, ఆ విషయం మీద ఆలోచించండి. ఈ కార్యక్రమంలో ఉత్తమ మార్గదర్శిగా పాములపాటి శేషయ్యను అతిథులు ఘనంగా సత్కరించారు. డబ్బులు అక్కర్లేదు,
అనంతరం తిరుపతి నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు.